హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బిగ్ బాస్ సీజన్ 8 మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ షో అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో డోస్ పెంచిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ టాస్క్ల మీద టాస్కులు పెడుతూ జనాలను ఎంటర్టైన్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది బిగ్ బాస్ టీం. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్లో ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇక ఈ ఆటలో భాగంగా స్పిన్ చేసిన బాటిల్ మణికంఠ దగ్గర ఆగింది. ఇక ట్రూత్ ఆర్ డేర్ రెండిట్లో ఏది కావాలని హౌస్ మేట్స్ అడగగా డేర్ ని తీసుకున్నాడు మణికంఠ. దీంతో హౌస్ లో ఉన్న అమ్మాయిలు ఎవరైనా ముగ్గురికి నువ్వు ప్రపోజ్ చేయాలి అంటూ చెప్పారు హౌస్ మేట్స్. ఇందులో భాగంగా మొదటిగా విష్ణుప్రియ దగ్గరకు వెళ్లి చాలా మొహమాట పడుతూ, మొదటిసారి నిన్ను హౌస్ లో చూడగానే నాలో ఏదో తెలియని అలజడి మొదలైంది అంటూ ప్రపోజ్ చేశాడు మణికంఠ. ఇక తాను ప్రపోజ్ చేసిన విధానం నాకు నచ్చలేదు అంటూ విష్ణుప్రియ రిజెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత సీత దగ్గరకు వెళ్లి, ఫస్ట్ టైం నేను తన కర్లీ హెయిర్ మాత్రమే చూశాను, తను చాలా అందంగా ఉంటుంది, ఈ విషయం తనకి చెప్పాలంటే నాకు ఎందుకో కాస్త భయంగా ఉంది అంటూ చెప్పాడు మణికంఠ. ఇక ఆఖరిగా యష్మి దగ్గరకు వెళ్ళి తనని చూస్తూ ఏం చెప్పాలో ఎలా ప్రపోజ్ చేయాలో తెలియక యష్మి చేతిపై బుద్ధి పెట్టాడు మన మణికంఠ. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయి గట్టిగా అరిచారు. ఇక నిఖిల్ ఏమో అనుకున్నాం కానీ నీలో మంచి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉన్నదా అంటూ మణికంఠతో కాసేపు ఆడుకున్నాడని చెప్పాలి. దీంతో నాకు నా యష్మి అంటే చాలా ఇష్టం అంటూ తెగ సిగ్గుపడిపోయాడు మణికంఠ. ఇక ఏదేమైనా ఈ ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్ తో హౌస్ మేట్స్ అందరి నిజస్వరూపాలు బయటపడుతున్నాయని చెప్పాలి. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.